నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 7 అన్న క్యాంటీన్లలో సమయపాలన పాటించాలని కమిషనర్ సూర్యతేజ నిర్వాహకులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 19వ డివిజన్ శ్రీహరినగర్, ముత్యాలపాలెం, రామలింగాపురం ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు. రామలింగాపురం అన్న క్యాంటీన్ను సందర్శించి అల్పాహారం నాణ్యత, రుచి పరిశీలించిన అనంతరం ప్రజలకు కమిషనర్ స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వాహకులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క క్యాంటీన్లో 3 షిఫ్ట్లకు గాను 7 మంది సిబ్బందిని తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన మేరకు సిబ్బందిని వెంటనే నియమించుకొని విధులు కేటాయించాలని ఆదేశించారు. 3 పూటల క్యాంటీన్ మొత్తాన్ని శుభ్రం చేసి పరిశుభ్రమైన వాతావరణంలోనే ప్రజలకు ఆహారాన్ని వడ్డించాలని కమిషనర్ ఆదేశించారు. నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు అక్రమాలకు గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని, స్థలాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయమని ఆదేశించారు. డ్రైనేజీ కాలువల పూడికతీత, స్టీల్ తన్ తొలగింపు, జంగల్ క్లియరెన్స్ వంటి పనులను నిరంతరం డివిజన్ పరిధిలో చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ముత్యాలపాలెం ప్రాంతంలో సీసీ రోడ్డు ఎక్స్టెన్షన్ కొరకు నిర్మాణ అంచనాలను సిద్ధం చేయమని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. అనుమతులు లేని నిర్మాణాలు, అక్రమ కట్టడాలను గుర్తించి తొలి దశలోనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆదేశించిన పనులను నిర్వహించినందున స్థానిక డివిజన్ పరిధిలో హిట్టర్ వార్తల సచివాలయం శానిటేషన్ కార్యదర్శులకు నోటిఫికేషన్ జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిలిం నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిలిం నగర్. వెంటనే సంప్రదించగలరు.